మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్, విజయవాడకి సంబంధించి చూసుకుంటే నిన్న కేంద్రం నుంచి కేంద్ర బృందం కూడా వచ్చి పర్యటించారు. వరదలు మునిగిపోయినటువంటి ప్రాంతాలని, ప్రకాశం బ్యారేజ్ని పర్యటించడం కూడా జరిగింది. వాళ్ళు చేసినటువంటి కామెంట్స్, ఆ బృందం యొక్క అవుట్కమ్ అడిగితే ఏం చెప్తారు సార్? జరుగుతుంది మానవ తప్పిదం కప్పిపుచ్చడానికి కేంద్రం ఎన్డీఏలో సహాయ సహకారాలు అందిస్తున్నట్టు ఒక బిల్డప్తో జరుగుతున్న కార్యక్రమం. సార్, నాకు బీజేపీ మీద అసలు నమ్మకం లేదు. వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వరు ఇరు రాష్ట్రాలకి. ఇవాళ తెలంగాణలో కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ని ఒక పవర్ఫుల్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్తో అడ్రస్ చేస్తే సార్ దానికి వచ్చే అవుట్కమ్ వేరేగా ఉంటుంది. అండ్ ఇవాళ మీకు నిన్న ఆ గేట్లు ఎత్తిన దగ్గర అతనితో ఇంటర్వ్యూ కనుక మీరు నిశ్చితంగా గమనించగలిగితే 20 hours బిఫోర్ అలర్ట్ ఇచ్చారు. సార్, బుడమేర గేట్లే లేవు, టమాటాలు ఉల్లిపాయలని కథలు చెప్పడం కాకుండా వాస్తవానికి దగ్గరగా కనుక చూస్తే 20 hours అలర్ట్ని ఎక్కడా కూడా ప్రజలకి సమాచారం అందజేయడంలో గవర్నమెంట్ మెజరబుల్ ఫెయిల్యూర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రెవెన్యూ అండ్ ఇరిగేషన్ అండ్ ఇంకొక డిపార్ట్మెంట్లు అన్నీ కలిపి సమన్వయపరుచుకుని పనిచేయడం సార్ అనదర్ మెజరబుల్ ఫెయిల్యూర్. 77 సచివాలయాల్లో 296 గ్రామాల యొక్క నిడివిలో ఉన్న ఆ ప్రాంతాలని పరిరక్షించడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేయడానికి అహంకారాలకు పోయి ఆఖరికి ఆ రేషన్ షాపుల ఆటోలు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు చేర్పేసి దాన్ని వాడడం. అంటే గవర్నమెంట్ వచ్చినప్పుడు అలా ఫోటోలు మారుస్తారు. అది ఐఎమ్ నాట్ డినైయింగ్ ఫర్ దట్. ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటుంది, నేను కాదంటలేదు. కానీ అవసరార్థం దాన్ని వాడుకోవడానికి వచ్చినప్పుడు అదే సచివాలయ వ్యవస్థను ఎందుకు వాడుకోలేదు? ఎందుకంటే 2200 మంది ప్రజలకి ఉన్న దగ్గర ఒక సచివాలయం ఒక అలర్ట్ చేయడం అన్నది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫర్ దెమ్. ఎందుకంటే 20 hours ఆ బుడమేరు వాగు, ఈ సింగనగరు, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రాజరాజేశ్వరి కాలనీ 1 and 2లు, ఆదర్శ్ నగర్, ఇవన్నీ రావడానికి 20 గంటల సమయం పట్టిన తర్వాత కూడా ఇవాక్యువేషన్ అన్నది అక్కడి నుంచి జరగకపోగా, రీహాబ్ సెంటర్లు పెట్టకపోగా 32 పైచిలుక ప్రాణాలు పోయి ఇంకా ఎంతో మంది జాడ కనబడకపోగా మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఇంకా శవాలు అక్కడే కుళ్ళిన శవాలు ఇంటి చుట్టూ తిరుగుతున్నట్టు మాధ్యమాల్లో కొంతమంది మాట్లాడుతున్న ఉదంతాలని మనం పరిగణలోకి తీసుకుంటే వరదల్లో కొట్టుకొస్తున్నటువంటి శవాలను కూడా చూస్తున్నాం. ఎస్, ఇవన్నీ గమనిస్తున్న తర్వాత ఒక డైవర్టింగ్ పాలిటిక్స్, ఇప్పుడు కొంపలు అంటుకుపోతున్నట్టు నందిగాం సురేష్ని, అప్పిరెడ్డిని, ఇంకో దేవినేని అవినాష్ని అరెస్ట్ చేయకపోతే ఏమైనా ప్రపంచం తెరబడిపోద్దా? అడైపోతారు వాళ్ళు. ఎక్కడే పోతారు? రేపు కాబట్టి అరెస్ట్ చేయొచ్చు. 5 ఏళ్ళు టైం ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డికి పెట్టవలసిన టార్చర్ ఇంకా 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ లోపు ఎన్నిసార్లు పెట్టవచ్చు కదా. ఇప్పుడు ఊరికాయలు ఒకటి ఏడుస్తుంటే సూర్యులో సొట్టకాయలు ఏడ్చినట్టు ఈ బాధ ఏంటి నాకు మధ్యలో? అంటే ప్రతిదీ డైవర్టింగ్ పాలిటిక్స్. దీనికి తగ్గట్టు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయనకు నిజంగా సినిమా టెక్నిక్లకి మామూలు నిజ జీవితంలో జరుగుతున్నట్లకి తేడా తెలియదని ఇంకొకసారి ప్రస్ఫుటన అయింది. ఏ టెక్నాలజీతో ఉన్న ఫోటోని 5 సార్లు పోస్ట్ చేసి 5 సార్లు డిలీట్ చేసి ఎందుకు ఆ ట్వీట్ చేయకపోతే మన ప్రపంచం తెరబడిపోద్ది. ఇప్పుడు కథన రంగంలో ఒక రెవెన్యూ మినిస్టర్గా ఆయన ఎగ్జిక్యూషన్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయో ఇవాళ దీనికి తగ్గట్టు ఆ కేంద్ర బృందాలు అడవాడి మీద ఆదర బాదర వచ్చి ఏంటి పర్యవేక్షిస్తారు? ఏం ప్రాథమిక అంచనాలు ఫస్ట్ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 5,000 కోట్ల అంచనా జరిగింది, తక్షణ సాయం కింద 2,000 కోట్లు ఇవ్వడం ఒక లెటర్ రాసిన ఉదంతంలో ఇవాళ కేంద్ర బృందాలు వచ్చేదాకా కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించకపోవడం, ఓన్లీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించండి, హెలికాప్టర్లు పంపించండి. ఇదేంటిది? హెలికాప్టర్లు కూడా వచ్చి ఎక్కడ ఫుడ్ పడేసింది చూసాం కదా ఆ పార్కుల్లో. ఆ బురదలు అబ్బిళ్ళు పడేస్తే ప్రజలు ఎంత తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అది నేను మీరు చెప్పింది కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఏంటి? ఫుడ్ ఆ సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి కిందకి వెళ్ళట్లేదు, అక్కడే వేస్ట్ అవుతుందని లక్షలు చెప్పాడు ఆయన. సో ఇవన్నీ చూస్తుంటే ముఖ్యంగా నాకు అర్థమైంది 2 విషయాలు. ఒకటి వీకెండ్ కార్యక్రమాలు, ఒకటి ఏంటంటే బాలకృష్ణ గారిది 50 సంవత్సరాల సినీ ఉత్సవాలు, రెండోది పవన్ కళ్యాణ్ గారి జన్మదినానికి వీకెండ్ వారోత్సవాలకి ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా డిజైన్ అయిపోయిన తర్వాత ఎక్కడ దొంగలు అక్కడ గుప్పు చెప్పన్నట్టు ఎవడు బట్టగాడు హైదరాబాద్ తట్టాబట్ట సర్దుకుని ఉన్నారు. కర్నూలు పెన్షన్ పంపిణీ తర్వాత ఇక్కడ తీవ్రతను అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు నా బంధువు అని వచ్చారు. అక్కడి నుంచి జరుగుతున్న పరిణామాలను మీరు గమనించుకోగలిగితే ఏవైతే ముఖ్యమో వాటి మీద కాకుండా కొసర విషయాల మీద శ్రద్ధ పెట్టిన కారణంగా చంద్రబాబు నాయుడు గారు ఆ బోటు పర్యటనల సారాంశం, ఒక చీఫ్ సెక్రటరీ, కమిషనరు అండ్ కలెక్టర్ గారు అందరూ ఒకే బోట్లో డెలిగేషన్ ఆఫ్ వర్క్ జరగకుండా కూడా దానివల్ల వచ్చిన ఉపద్రవం చూసుకోమనండి. ఫుడ్ ప్రిపరేషన్ మెజరబుల్ ఫెయిల్యూరు. సో ఇవన్నీ గమనిస్తున్న తర్వాత రెవెన్యూ రెస్క్యూ టీమ్స్ అన్నీ చేయవలసినవి ఇవాళ ఆహార పదార్థాలు వాళ్ళకి అందించే నిత్యావసర వస్తువులు అందించే కార్యక్రమానికి తెరలేపారు. సో ఈజ్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్ వాట్ దే ఆర్ డూయింగ్. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఆఫ్టర్ దట్. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టిన వాటిగా వీటిని పరిగణించాలి. సో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికీ ఇంకా వర్షం అయితే రోజు రోజుకి వస్తూనే ఉంది.
ఇటు ఒక పక్క వరదలు తగ్గుతున్నాయి, ఉధృతి తగ్గుతుంది అనుకుంటున్న సమయంలో మరలా వర్షాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే చివరి వరకు ఫుడ్ కూడా వెళ్ళట్లేదు, చివరి వరకు సహాయ సహకారాలు అందట్లేదు, వాళ్ళ వరకు సహాయ సహకారాలు అందించడమే నా లక్ష్యం, మరో 2 రోజుల్లో రేపటికల్లా అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎగ్జిక్యూషన్ ఫ్రంట్ లో ఆయన గ్యారంటీగా ఆయన చేయవలసింది ఆయన చేస్తారండి. వీఆర్ నాట్ డినైయింగ్ ఫర్ ఆల్ దట్. ఇవాళ చూడండి, ఏమీ తెలియకపోయినా రాజకీయాలు ఒక రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి అన్న ఒకే ఒక్క అర్హత తప్ప ఇంకేమీ లేని షర్మిల కూడా మాట్లాడేస్తుంది ఇష్టం వచ్చినట్టు. ఏమంటుంది, వానలు కురిసే కాలాన్ని వానాకాలం అంటారు. ఇది బాగా ట్రోల్ అవుతుంది కూడా. ట్రోల్ అవడం వాళ్ళక్కడ ఎందుకంటే ఇలాంటి పనికిమాలిన వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి, అసలు నాకు అర్థం కాదు సార్. ఇలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి ఇలాంటి వాళ్ళని మన నెత్తికి పంపించి ఏడిసేదిస్తారు వీళ్ళు, నాకు అర్థం కాదు. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్క షర్మిల గారు, ఇలాంటి వాళ్ళు అందరూ ఇంక కేపాలు ఆవిడ తక్కువ వేయడు. కేపాల్ గారు కూడా వెళ్ళారు కదా మధ్యలో. నాకు చెప్తే నాకు అప్పచెప్పండి, మా సంస్థ ద్వారా మేమంతా చూసుకుంటామని చెప్పారు. నేను చెప్తున్నాను చూడండి, కరోనా టైంలో కూడా స్వచ్ఛంద సంస్థలే ప్రజలకి ఒక్కరికి వచ్చినాయి. ఇప్పుడు కూడా చాలా మంది స్వచ్ఛందంగా స్వతంత్రంగా పనిచేస్తున్నారు. గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి చొచ్చుకుని వెళ్ళి పనిచేస్తుంది నిజంగా స్వచ్ఛంద సంస్థలే. ఇది ఖచ్చితంగా వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలి. ప్రభుత్వం సమన్వయపరచుకోవడంలోనూ సంధానపరచుకోవడంలో ఒక మెజరబుల్ ఫెయిల్యూర్ ఫస్ట్ ఎవర్ టైం. అందులో చంద్రబాబు గారు లాంటి స్థాయికి ఫస్ట్ టైం చూశారు అసలు. ఆ కోఆర్డినేషన్స్ లో స్పెషలిస్ట్ అయినా అలాంటిది సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇది నాకు తెలిసి ఆయనకి ఏమైనా సహాయ నిరాకరణ జరుగుతుందా ఇండైరెక్ట్ గా నాకు అర్థం అవుతుంది సార్. అది ఆశ్చర్యాన్ని కూడా సార్. జనరల్గా చంద్రబాబు గారు డే 1 నుంచి ఎంత కష్టపడుతున్నారు. ఆయన గ్రౌండ్ లెవెల్లోనే ఉండి బురదలో తిరుగుతూ, వర్షంలో నీళ్ళల్లో తిరుగుతూ, నిన్నైతే ఆల్మోస్ట్ ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని అనుకోవాలి. ట్రైన్ను చూసుకోలేదు, ఆయన ట్రాక్ మీద నడుస్తూ పరిశీలించుకుంటూ వెళ్తూ ఉన్నారు. సడన్గా ట్రైన్ వచ్చింది, అధికారులు అప్రమత్తంగా ఉండి సడన్గా పక్కగా లాగడం వల్ల నేను పెద్ద ప్రమాదం అయితే తప్పిందనుకోవచ్చు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరో పక్క మీరు అన్నట్లు షర్మిల గారు కావచ్చు, అవసరానికి వీళ్ళని తీసుకొచ్చి వాడుతున్నా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, వీళ్ళు చేస్తున్న కామెంట్లు కూడా అవి బూమరాంగ్ అయిపోయి మళ్ళీ వీళ్ళకే రియాక్ట్ అవుతున్నాయి అంటే ఏం చెప్తారు సార్? ఒక్క మాట నేను చెప్పగలను సార్, అంత అనుభవం చంద్రబాబు నాయుడు గారే సమన్వయ లోపంతో ఆయన తిప్పలైన పడుతున్నాడు. వీళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఏమీ తెలియని వాళ్ళు లీలేట్ చేస్తారు, ఓవర్ యాక్షన్ తప్ప. అసలు షర్మిల గారిని అసలు ఎంటర్టైన్ చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క బుద్ధి తక్కువతనానికి నిదర్శనం. కేవలం రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి తప్ప ఇంకేమీ అమ్మాయికి అసలు అర్హతలే లేవు. దేనికి అసలు ఈ ఆబ్లిగేషన్ పాలిటిక్స్ నాకు అర్థం కాదు. అసలు ఆవిడ ఎందుకు వచ్చినట్టు, దేనికి అసలు ఆ మాటలు అవసరం, చెత్త చెదారం. ఈ వాస్తవం చెప్పాలంటే సార్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1 మ్యాన్ షో, నిమ్మల రామానాయుడు గారు మొత్తానికి అక్కడేవో పొక్కలేంటలు బట్టుకెళ్ళి గంటలు పూడుస్తున్నారు. నాకు తెలిసి ఆ డిఈ గారు 15-20 సంవత్సరాల తర్వాత వచ్చిన ఇంత తీవ్రమైన వాటర్ అని నేను చెప్పినప్పుడు నాయక్ గారు క్రిస్టల్ క్లియర్గా గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎంఆర్ఓలకి, గౌరవ నీటిపారుదల శాఖ డిపార్ట్మెంట్ అందరికీ బ్యూటిఫుల్ అలర్ట్స్ లేని 15 సంవత్సరాల తదనంతరం వచ్చిన అంత పెద్ద ఉధృతికి గేట్లు ఎత్తడం సామాన్యమైన విషయం కాదు. మనకి ఇవాళ నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తారంటే ఇక్కడ హైదరాబాద్లో ఎగిరి గెంతులు వేసి పర్యాటకులు పోయినంత ఉత్సవాలు జరుగుతాయి గేట్లు ఎత్తితే. అలాంటిది ఆ బుడమేరు గేట్ల దగ్గర 15-20 సంవత్సరాల తర్వాత గేట్లు ఎత్తుతున్నారంటే సమన్వయం చేసుకోకుండా నీటిపారుదల చేయదు. చేసింది కూడా వాళ్ళు సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో మాట్లాడుతున్నారు. సో దీన్ని ప్రజలకు చేరవేయడంలో మెజరబుల్ ఫెయిల్యూర్ చూశారు. నేను చెప్పినట్టు ఆ 19 మీటర్ల వాటర్ కృష్ణానదిలో ప్రవహిస్తున్నప్పుడు పోలవరం కాలువలోంచి వాటర్ వెళ్ళడం ఇంపాసిబుల్ టు నెక్స్ట్. అది ఎగతానడం గ్యారంటీ. అది దాన్ని ఈ గేట్లు ఎత్తకుండా అది కృష్ణానదిలో కలిపితే ఉపద్రవం క్రిస్టల్ క్లియర్. ఆ మూలికల రాజు ఇల్దే మునిగిపోయినప్పుడు మిగిలిన ఇంకా దిగువగా ఉన్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ 2 ఫ్లోర్స్ కంప్లీట్ వాటర్లో ఉండిపోయింది. ములికలు పడితే 2 ఫ్లోర్లు మునిగిపోయినప్పుడు మిగిలిన వాళ్ళు అందరూ గ్యారంటీ. అంతే కదా. ఆయన ఏంటంటే బీజేపీ ఎంపీ ఉండేవాడు ఆయన, గోకరాజు గారు. ఆయన అయితే భూమిలోనే కట్టాడు కాస్త నాకు తెలిసి. గ్యారంటీ ఎత్తిపోతులు ఉంటాయి అవి. దాని తగ్గట్టు ఆ వాటర్ మీరు ఇటుపక్క 50 TMC వాటర్ ఇటుపక్క టర్న్ అవుట్ అయింది అనుకోండి సార్, ఎటు వెళ్ళి ఉంది అదంతా మొత్తం అమరావతి కృష్ణానదికి ప్యారల్గా తయారీ ఉంది. అంచేత ఇది ఒక తీవ్రతని, ఒక మానవ తప్పిదమనండి. నేను ఒకటి చెప్పను, కళల సౌధం అమరావతి, వాస్తవ నగరం విజయవాడ అండ్ గుంటూరు. ఇవాళ కళల సౌధ పరిరక్షణ కోసం నిజమైన నగరాన్ని ముంచితే ఏమైంది? ఎన్ని లక్షల మంది ఇవాళ నేను మీరు కాదు, కేంద్ర ప్రభుత్వమే 6.5 లక్షల పైచిలుక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అంటే ప్రజా పరిరక్షణలో లక్షలాది ప్రజల యొక్క ప్రాణరక్షణని గాలికి వదిలిన ఈ ప్రభుత్వం కింద నేను అభివర్ణించాలి. అంటే నేను ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు నా బంధువు చేస్తుంది కనబడుతుంది తప్ప
గ్రౌండ్ రియాలిటీలో 6.5 లక్షల మందికి వచ్చిన ఉపద్రవాన్ని ప్రభుత్వ పరంగా నిలువరించడంలో, ఎందుకంటే 20 గంటలు పడుతుంది బుడమేరు వాటర్ విజయవాడ పరిసర ప్రాంతాలకి సింగనగర్ అవన్నీ రీచ్ అయిన తర్వాత అదేదో జస్ట్ కాలంలో నీళ్ళు పారినట్టు పారుతుందన్న ప్రాథమిక అవగాహన లోపం అండ్ అధికారుల సమన్వయ లోపం. చంద్రబాబు గారే స్వయంగా చెప్తున్నారు కదా ఆ కామెంట్లు కూడా. అదే చెప్తున్నాను. ఆబ్వియస్లీ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ప్రతిదానికి ఒక డైవర్టింగ్ పాలిటిక్స్ లాగా. ఇప్పుడు నిన్న ఎవరు సత్యవేడ్ ఎమ్మెల్యే ఆదిమూలం ఆ దరిద్రం తీసుకొచ్చి అదొక డిబేటబుల్ టాపిక్. ఆయన ఏమైనా అయితే మహాపతివ్రతలాగా ఆయన పార్టీలో సస్పెండ్ చేశారు. పోలీస్ చర్యలు ఏవి? సస్పెండ్కి లేదు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి వీళ్ళ సంబంధం అడిగితే ఏం చెప్తారు సార్? రెండింటికి నక్కకి నాగలంగా ఉన్నంత తేడా ఉంది. జస్ట్ ఆయన సస్పెండ్ చేశారు, యాక్షన్ అంటే ఏముంటుంది? ఏముంటుంది సస్పెండ్ చేయడం అనేది యాక్షన్. వైఎస్ఆర్సీపీలో వాళ్ళందరికీ ఏం యాక్షన్లు ఉన్నాయి? అవే రీజన్స్ చెప్తారు వీళ్ళు. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చాడు, దీస్ ఆర్ ఆల్ అటర్ నాన్సెన్స్ అండి. క్యారెక్టర్స్ ఆర్ ప్రైమరీ ఎజెండా ఫర్ పీపుల్ హూ ఆర్ ఎలక్టెడ్ బై ద రెస్పెక్టివ్ పీపుల్ అన్న దగ్గర క్యారెక్టర్స్ లేని ఇలాంటి యూజ్లెస్ ఫెలోస్ని ఎంటర్టైన్ చేయడం మనం తప్పు, అసలు చాలా తప్పు. అది వైసీపీ నుంచి వచ్చినా కూడా తీసుకుంది మీరే కదా, పార్టీ మీ పార్టీ టికెట్ ఇచ్చింది. వీళ్ళకి ఇష్టమైతే ఇంగుతో సమానం అండి, ఇష్టం లేకపోతే ఏది పడితే చేస్తారు. ఇక్కడ ప్రతిదీ పొలిటికల్ ఏరాలో పొలిటిక్స్ చేయడానికే రాజకీయ నాయకులు ఉంటారు. నువ్వు ఈ పని చేస్తుంటే అలా పని చేయకుండా ఉంటారా? ఆవు గట్టును మేస్తుంటే దూడలు చేలో మేస్తుందా? చచ్చినట్టు అది కూడా గట్టు మీద మేస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఈ ఫ్యామిలీలకు ఎలుకు లేపడం దోడ ఎవరు మన విజయసాయి రెడ్డి ఇలాంటి శతారం ఎప్పుడైతే మన నెత్తికి తెచ్చారో ఆడ కూడా బిజినెస్ మ్యాన్ ఒక్కలోడు తీసుకొచ్చి ఆడిని మనకు అది దరిద్రం. అది సో ఈ చండాలాలు జరుగుతున్నప్పుడు ఈ చండాలం ఆబ్వియస్. సో ఆబ్వియస్గా ఉన్నదానికి ప్రజలు ఏంటి, ఇది ఒక చర్చనీయాంశం చేస్తారంటే ఊరుగాలు ఒకటి ఏడుస్తున్నాడు, ఇంటూ టీవీలో ఉండి చేస్తే ఇవన్నీ దిక్కుమాలి చర్చనీయాంశాలు డైలీ సీరియల్ లాగా. ఒక దాన్ని కప్పిపుచ్చడానికి ఒక గీతకి ఇంకో గీత, వాళ్ళ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఉన్న వాళ్ళందరి మీద సీరియస్. ఆ గుట్లవల్లేరు కాలేజ్ గురించి అడిగితే చెలరేగిపోవడాలు ఇవన్నీ గమనిస్తుంటే దిస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్ట్. ఇప్పుడు తుఫాన్ వచ్చింది కాబట్టి మొత్తం అంతా ఇక్కడే ఉండి మిగిలిన రాష్ట్రంలో ఎక్కడ వర్షాలు లేని దగ్గర అంతా రాయలసీమ అంతా వర్షాలే లేవు. మరి అక్కడ పరిపాలన వదిలేస్తారు గాలికి, అలా ఉంది వ్యవహారం. అందుకే చిన్నపిల్లలాగే ఉండాలి. చిన్నపిల్లల్ని అనుభవం లేని వాళ్ళు రాజకీయ నాయకులు చేసి మీరు నెత్తికెత్తుకుంటే ఇలాంటి ఉపద్రవాలు ఉంటాయి. తెలుసుకోండి ప్రజలు, నాకే అభ్యంతరంలే. కానీ ఇంత పరిస్థితి ఉన్నా ఒక పక్క వరదలు 4-5 రోజులుగా వరదల్లోనే జీవనానికన్నా మీరు ఒక విషయం చెప్తా సార్. గత ప్రభుత్వంలో సినిమా యాక్టర్ రోజాకి మినిస్ట్రీ ఇస్తే ఏమి దరిద్రం ఏందో ఈసారి కూడా అదే దరిద్రం, ఇన్విటబుల్ అంతే. వాళ్ళకి పని ఏం చేయాలో తెలియదు, ఓవర్ యాక్షన్లు తప్ప. ఓవర్ యాక్షన్ ప్రతిఫలాలు పార్టీలు అధినాయకులు అనుభవిస్తుంటారు. ఇది గమనించుకోండి. ఇవాళ చంద్రబాబు గారికి కూడా అదే కష్టం. అనుభవ రాహిత్యం ఉన్న వాళ్ళని ఎత్తికేసుకుంటే ఏమవుతుందో చూడమనండి. అందరూ దేవినేని ఉమ్మగారులాగా ఉండరు, కుర్చీ చేసుకుని భార్య పిల్లల్ని గాలికి వదిలేసి పార్టీ అధినాయకుడే నాకు ముఖ్యం అనుకుని పోలవరం దగ్గర కుర్చీ చేసుకుని 72% పని చేసిన అలాంటి వ్యక్తులు అందరికీ దొరకరు, రేరెస్ట్గా దొరుకుతారు. వాళ్ళకి సముచిత స్థానాలు లేవు. ఇప్పుడు మీకు ఖచ్చితంగా చెప్పాలంటే ఇరిగేషన్ శాఖకి సంబంధించిన ముఖ్యంగా ఈ విజయవాడ పరిసర ప్రాంతాలకు సంబంధించిన మంత్రి కనుక అక్కడ ఉండుంటే హీ వుడ్ హావ్ టేకెన్ ఎ డిఫరెంట్ కాల్. ముఖ్యంగా దేవినేని కనుక ఇలాంటి దాంట్లో ఉండుంటే హీ వుడ్ హావ్ డన్ డెఫినెట్లీ ఐ వండర్. టేక్ మై వర్డ్, నేను చెప్తున్నాను, మొమాట లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే అతను ఒక ఎరుబాగులోడు, అమాయకుడు. ప్రస్తుతం గ్రౌండ్లో పోతాడు, అందులో మూర్ఖత్వం ఉంటుంది దానికి. చంద్రబాబు గారికి చెవిలో జోరీలు, నాకు లాల్జన్ బాషా గారి తర్వాత అలాంటి వ్యక్తి పార్టీలో ఉంటే ఇలాంటివన్నీ చెవిలో జోరీలో చెప్పేవాడు కావాలి చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు ఖచ్చితంగా పనులు అవుతాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే వర్తిస్తుంది. అనుభవ రాజ్యంతో ఉన్న అడ్డమైన అతను ఎత్తికేసుకుంటే చుట్టుపక్కల ఎటు తిరిగినా ఆయనకి శూన్యమే కనబడింది. ఎందుకంటే రాజకీయ పరమైన సలహాలు ఇచ్చేవాడు, రాజకీయ చతురత్వం ముందుకు నడిపించేవాడు చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. అలాంటిది ఎప్పుడైతే ఉండదో, ఎందుకంటే ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళు చాలా ఆక్యుపైడ్ ఉంటారు ముఖ్యమంత్రి అన్న వాళ్ళు. ఆ అడ్మినిస్ట్రేషన్ పరంగా 24/7 ఆల్ చుట్టూ తిరిగే దగ్గర రాజకీయాలను జొప్పించి లోపల మాట్లాడే అంత నేపథ్యం కావాలి ఎవరికైనా. అది లేనప్పుడైతే ఖచ్చితంగా అవతల పార్టీలు వాళ్ళని నమ్ముకున్న కొంత పర్టికులర్ క్యాడర్ గ్యారంటీగా డ్యామేజ్ జరుగుతుంది. ఇందులో మొహమాటం లేదు. సో ఇప్పుడు ఉమ్మగారి సంగతి చూసుకుంటే అలా చెవిలో జోరిగిలాగా ఉన్నారు కాబట్టి ఆయన పక్కన పెట్టారంటారా? అలా అని నేను అన్నండి. ఈజ్ అ సాక్రిఫైజర్. దేవినేని ఉమా అనే వ్యక్తి ఎప్పుడు సాక్రిఫైజరే పార్టీ కోసం. ఆయన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అంటే పూలు అంటే బుర్ర కొరికించుకుని రెడీగా ఉంటాడు ఆయన. ఆయన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తప్ప మూడోది తెలియదు ఆయనకి. కానీ అలాంటి వాళ్ళు నాట్ ఓన్లీ ఉమా గారు సార్, కొంతమంది అటువంటి నాయకులు ఇప్పటికీ టీడీపీలో ఉన్నారు. కానీ తండ్రి కొడుకుల మధ్య డిఫరెన్స్ తో ఇలాంటివన్నీ పక్కన పెట్టాల్సి వచ్చిందంటే సార్ దీస్ ఆర్ ఆల్ దేర్ ఇంటర్నల్ కాజెస్.
నేను కొంతమంది దూలిపల్లి నరేంద్ర గారు ఒకరు ఎప్పటికి మినిస్టర్ ఎవరు ఆయనకి. ఎస్ సార్. ఇదేనండి అమ్మగారికి ప్రతిసారి ఒక డిఫరెంట్ కన్సిడరేషన్స్ ఇవన్నీ చూస్తున్నాం సార్ ఎన్నాళ్ళు బట్టి. ప్రతిదానికి వాళ్ళ ఒక రీజన్ అవుట్కమ్ మీద జస్టిఫై చేద్దాం అనుకున్నప్పుడు రాజకీయ క్షేత్రంలో ఇన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళు రాజకీయాలు చేస్తూ నియోజకవర్గంలో శాసించే స్థాయిలో ఉన్నవాళ్ళు సార్ ఏమీ కాకుండా తీసుకొచ్చారు వాళ్ళు, వేరే పార్టీని తీసుకొచ్చి ఆయన ఎత్తుకెత్తుకున్నారు. దానికి ఎండ్ ఆఫ్ ది డే ఎవరు సఫర్? బాధ అంతా ఆయన పడి డబ్బులన్నీ ఈయన సంపాదించుకొని కరెక్ట్ టెక్ టైంకి వచ్చినప్పుడు ఆయన నోట్లను మట్టి కొడితే. సో అలాంటివి చాలాసార్లు చర్చించాం. కానీ ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే నిజమైన నెక్కాసైన పని చేసే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఇలా వేల మీద లెక్కెట్టచ్చు. ఇప్పుడు రామారెడ్డి గారు చూడండి, చేతులు కాలింత తాకులు పట్టుకున్నట్టు ఆయన నిజంగా ప్రజా మనిషి, ఆయన ప్రజల్లోనే ఉంటాడు. వచ్చరికల్లా స్థాయి ఒక మినిస్టర్ హ్యాండ్లింగ్ చేయడం అన్నది రేరెస్ట్. అంతే కదా. డెలిగేషన్ ఆఫ్ వర్క్ ఉన్న సామర్థ్యం ఉన్నోడే మినిస్టర్ అండి నా దృష్టిలో. అంతేకాని పులు అంటే బుర్రగొరిగించుకుని ఆడే తట్టపారట్టుకుని సర్దుకుని ఆడే నేను పనిచేస్తున్న 24 గంటలను చూపించుకోండి, నాకైతే ఇట్స్ నాట్ ఫిట్ ఫర్ ఇట్. సార్ ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇరిగేషన్ శాఖతో నువ్వు కోఆర్డినేషన్ ఉండి పర్ఫెక్ట్ ఉంటే ద సక్సెస్ స్టోరీ వాళ్ళు తెలుగుదేశం 6.5 లక్షల మంది రిహాబ్ సెంటర్లో పెట్టి 2 రోజులు భోజనాలు పెడతారండి. ఏముంది అంతకన్నా ఇంకేముంది? అంతే 3 పూట్ల భోజనాలు 2. దానికి కూడా కేవలం 6 రిహాబ్ సెంటర్లు మాత్రమే ఏర్పాటు చేశారు కదా. అది తక్కువైంది సార్. ఇఫ్ దే వుడ్ హావ్ డన్ ఇట్ ఈస్ ఎ వండర్. అంతే కదా. ఎంత క్రెడిట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఇట్స్ జస్ట్ హ్యూమన్ ఎర్రర్, కోఆర్డినేషన్ లోపం సార్. ఒక చిన్న స్థాయి ఆ బుడమేర దగ్గర చిన్న స్థాయి వాళ్ళని పరిగణలోకి తీసుకోలేదు. పరిగణలోకి తీసుకుని ఉంటే స్థాయి కాదు ఇక్కడ, ద అబిలిటీ అండ్ కాంపిటెన్సీ లెవెల్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్. నేను అతను ఎంత నాయక్ గారు ఆయన ఇంటర్వ్యూ నేను చూశాను ఆద్యంతం, ఎంత పర్ఫెక్ట్ చెప్పుకుని వచ్చాడంటే ఇది రేరెస్ట్ అండి. ఇంత దాకా రాదు అసలుకి. మాకే అర్థం కాలేదు. పొద్దున్న అసలు వాటరే లేదు, 2 అడుగులు కూడా లేదు సార్ పొద్దున్న. సడన్ గా వచ్చింది. ఇంకొక ఆప్షన్ లెఫ్ట్ సిచ్యువేషన్ లో మేము దీంట్లో వదలవలసి వచ్చింది. ఇదే కోఆర్డినేషన్ అంటే అంతే కదా. సిఇఓ, ఎండి, చైర్మన్ ఇలా లెవెల్లో ఉంటాయి నాకు తెలిసి. చైర్మన్ పెద్దానికి ఎగేసుకొని రాడు, ఎండి మహా అయితే ఎగ్జిక్యూషన్ ఫ్రంట్ లో ఉంటాడు. బట్ సిఇఓ ఇస్ ఏ పర్ఫెక్ట్ యాక్ట్ ని జస్టిఫై చేసేవాడు అండర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ఎండి అండ్ చైర్మన్. ఎందుకు? అతనికి ఆ సామర్థ్యం ఉంటుంది కాబట్టి. ఇది ఎప్పుడైతే లోపిస్తుందో ఇలాంటి తీవ్ర పరిస్థితులు, ఇది చిన్న చితక విషయం కాదు సార్. 6.5 లక్షల పైచిలకు ప్రజలు సఫర్ అయ్యారని కేంద్ర బృందమే అంచనా ఇచ్చిన తర్వాత దిట్ ఈస్ పాథటిక్, రెడిక్యులస్ అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ మెజరబుల్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఉపాధి లేక ఇప్పటికే అల్లకల్లోలం అయిపోతున్నాయి ఈ దేశంలో. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం దేశం మంది. అందులో రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. 10 మందికి అన్నం పెట్టే సామర్థ్యం దగ్గర ఇవాళ ఎంత పంట నష్టం. జస్ట్ ఒక అటెన్షన్ అన్నది దానికి పే చేయకపోయి చిన్న స్థాయి వ్యక్తుల యొక్క డైరెక్షన్స్ని పెద్ద స్థాయిలో తీసుకోకపోవడం సమన్వయ లోపం అంటారు. ఇందులో మోమాట పడితే ఎవడి కర్మకి ఎవడ బాధ్యుడు అంటే 6.5 లక్షల ప్రజల యొక్క కర్మకి వీళ్ళు బాధ్యులు. ఎందుకు? కలల సౌధం కోసం ఏ డ్రీమ్ సిటీ వర్సెస్ ఏ రియల్ సిటీ. రియల్ సిటీ ఈజ్ ఆల్వేస్ విజయవాడ, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ వర్సెస్ ఇట్ ఈస్ అబౌట్ టు హ్యాపెన్ సిటీ అన్న దగ్గర కాంట్రడిక్షన్లో హ్యాపెండ్ సిటీకి వచ్చిన ఉపద్రవం. అందుకనే కొన్ని నేషనల్ ఛానల్స్ కూడా మంచి మంచి ఆర్టికల్స్ రాస్తున్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఐఏఎస్ని పక్కన పెట్టి వాళ్ళందరినీ సిఎస్ ఆఫీస్కి అటాచ్ చేసి అనుభవం లేనటువంటి లేదా వీళ్ళకి కావాల్సినటువంటి కొంతమంది ఆఫీసర్లు తీసుకొచ్చి ఆయా శాఖలకు పెద్ద ప్రశ్నలకు అక్కర్లే. కేరళ తుఫాన్లో బ్యూటిఫుల్ కోఆర్డినేషన్ బై ద రెస్పెక్టివ్ కలెక్టర్ గారు కృష్ణతేజ గారు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? అసలు అడ్రస్ లేదు. ఫస్ట్ ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు కదా సార్. అలాంటి ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ని ఓ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కానీ ఓ చంద్రబాబు నాయుడు గారు కానీ యూజ్ చేసుకోలేకపోతేనే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ మెజరబుల్ ఫెయిల్యూర్. ఆయన ఎంతమందిని పరిరక్షించాడండి కేరళలో ఎలా హ్యాండిల్ చేశారో చూసి ఆయన హ్యాండిల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిమ్, ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్. అంత గొప్ప వ్యక్తి అతను. మన అదృష్టం ఆయన ఉండి కూడా ఆయన్ని ఉపయోగించుకోలేని మీరు ఎంతమంది కలెక్టర్ల గురించి చెప్తున్నారు. ఉపయోగించుకోకపోవడం అంటే ఇంక దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మెజరబుల్ ఫెయిల్యూర్. ఇంకేం చెప్పాలండి? ఎందుకు అంత దయనీయ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకు ఉందంటే ఏం చెప్తారు సార్? దయనీయ పరిస్థితి కాదు సార్. ఇప్పుడు రైట్ పీపుల్ విల్ నీడ్ టు బి ఇన్ రైట్ ప్లేసెస్ అండ్ రైట్ థాట్స్ నీడ్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ అంటారు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ మూమెంట్లో కనుక ఒక్కసారి స్పార్క్ అయింది అనుకోండి, ఆయన కరోనా టైంలో జాతీయ స్థాయిలో ఆయన చేసిన వండర్స్లో హీ హిమ్సెల్ఫ్ అడ్రెస్డ్. ఐ యూస్ టు టేక్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ ఒపీనియన్స్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు, యూస్ టు కోఆర్డినేట్. అలాంటివి ఉండి కూడా ఇవాళ నేను అదే చెప్తున్నాను, సరైన టైంలో రైట్ థాట్ రాకపోవడం,
తెల్లారిదాకా నారాయణ గారు లాంటి వ్యక్తి ఒకటే వచ్చాడు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు కనబడకపోవడం. ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషికి ఏమవుతుందంటే సార్, ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను, నాకు రాజశేఖర రెడ్డి గారి, చంద్రబాబు నాయుడు గారి విషయాల్లో పాలిటిక్స్లో. ఇప్పుడు ఎవరికైనా సరే ఇల్లు పదిలంగా ఉంటే, కుటుంబం క్షేమంగా ఉంటే థాట్స్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఆయన ఇల్లు ఫస్ట్ అయితే అలా అనేసరికల్లా, బికాస్ ఈస్ గెటింగ్ లాట్ ఆఫ్ బొంబార్డింగ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ కదా, ఆ కరకట్ట మీద, ఇంటి మీద. ఇది అన్న దగ్గర ఆయన నాకు తెలిసి నిలువరించబడ్డాడు. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్. ఆ నిలువరించబడిన దగ్గర నుంచి ఆయన ఒకసారి ఎవరికైనా చూడండి హ్యూమన్ నేచర్లో షాక్ లాగా అన్న దగ్గర తర్వాత మూమెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ మూమెంటే చిన్న చంద్రబాబు నాయుడు గారు. అదర్వైజ్ ఈ వుడ్ నాట్ డన్ లైక్ దిస్, టేక్ మై వర్డ్. అలాంటి విషయాల్లో స్పెషలిస్ట్ ఆయన. ఆయన ఎన్నోసార్లు చెప్తారు కదా, జస్ట్ లైక్ అ ఫీనిక్స్ బర్డ్ ఐ లివ్ మై లైఫ్ ఫ్రమ్ యాషెస్ అన్నట్టు. ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్స్లో, డిజాస్టర్ సిచ్యువేషన్స్లో, క్రైసిస్లోంచి ఆయన దగ్గరికి వచ్చే థాట్ ప్రాసెస్తో ఆయన సర్వైవల్ ఇవ్వాలి దగ్గర. అలాంటిది నో. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చేలేరు, అమరావతి, ఇవన్నీ బుర్ర నిండా రీల్ తిరుగుతుంటే ఆయనకి ఇప్పుడు 200% ఆయన బ్రెయిన్ అమరావతి దాని చుట్టూ ఆక్యుపేషన్ ఉంది. మిగిలిన ఇప్పుడు ఏర్పడిన 26 జిల్లాలో, గతంలో ఉన్న 13 జిల్లాల మీద ఆయన సెంట్రిక్గా ఫోకస్ అన్న విషయంలో నాకు తెలిసినంత వరకు అన్న దగ్గర ఒక చిన్న కామా పడింది. ఓకే, అదర్వైజ్ ఈ వుడ్ హావ్ నాట్ లైక్ దిస్ చంద్రబాబు నాయుడు. దీంట్లోంచి వస్తున్నటువంటి అవుట్కమ్ అంటారా, వేరు విషయాలు మాట్లాడటం, అన్నీ తీసుకొచ్చి గత ప్రభుత్వానికి అంటగట్టడం, ప్రతిదాన్ని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే కాబట్టి ఇప్పుడు ఇది జరిగింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం. మ్యాన్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ కింద వస్తున్నాడు ఆయన. అదర్వైజ్ మ్యాన్ ఆఫ్ సొల్యూషన్స్ హెస్ బికమ్ మ్యాన్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. అంటే సార్ ఇదే హుదూద్లీ తుఫాన్లు రాష్ట్ర విభజించారు కాబట్టి క్రైస్తవులు మాట్లాడాలి కదా, అంతే. ఇదే ఒరిజినల్ చంద్రబాబు నాయుడు, అంతే కదా. వై హ్యాస్ నాట్ టాకింగ్ లైక్ దట్? ఆనాడు మాట్లాడలేదు కదా. ఇదే చెప్తున్నా, మ్యాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ హెస్ బికమ్ మ్యాన్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. ఇదే ప్రాబ్లం సార్. ఖచ్చితంగా రెజల్యూషన్ ఆయన దగ్గర ఉంది. ఈసారి నాకు తెలిసి సరైన టీం లేదండి ఆయనకి, మినిస్ట్రీస్. అదొక సెట్ బ్యాక్ ఆయనకి. ఆయనకి ఎప్పుడు రామారావు గారి దగ్గర నుంచి పార్టీ నడిపించడం దగ్గర నుంచి ఒక 57 మంది ఉంటారు ఆయన చుట్టూ నాకు తెలిసి. ఒక లాల్జన్ భాష గారు లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోయారు, అదే సంగతి. ఒక టీం వర్క్తో వెళ్ళి ఆయన దగ్గరికి, ఎందుకంటే ఆయన ఎప్పుడు డైరెక్ట్గా ఒక ఒపీనియన్స్ వింటాడు, దాంట్లోంచి ఆవిష్కరిస్తాడు ఏదైనా చేయాలంటే ఎగ్జిక్యూషన్స్. నాకు తెలిసి రైట్ పీపుల్ ఆర్ నాట్ దేర్ టు టెల్ ద రైట్ ఒపీనియన్స్. ఇది ఒక సెట్ బ్యాక్ ఆయనకి. ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్లో ఇస్రో ఇవన్నీ అలర్ట్స్ ఉండి కూడా క్యాబినెట్లో ఈ తుఫాన్ల మీద చర్చ జరగలేదంటేనే దట్ ఇట్ సెల్ఫ్ షోస్. 28వ తారీఖున జరిగిన క్యాబినెట్లో అప్పటికే హ్యూజ్ రైన్ ఫాల్ మీద అందరూ జూనియర్సే కదా. సో ఇటువంటి సిచ్యువేషన్లో నుంచి అయినా చంద్రబాబు నాయుడు గారు దీన్ని రిట్రీవ్ చేసుకునే అవకాశం ఉందంటారా? ఉంటుందండి, ఎందుకు ఉండదు. ఇప్పుడు ప్రీ ఆక్యుపేషన్ ఆఫ్ మైండ్ అని కొంత ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను మొదటి నుంచి చెప్తుంది అదే, ఈ అమరావతి చుట్టూ ఆయన ప్రీ ఆక్యుపేషన్లో ఉన్నప్పుడు ఈ నీడ్స్ టు గెట్ రైడ్ ఆఫ్ దిస్ బ్లేమ్స్, వాట్ ఎవర్ యూ ఫీల్ ఇట్ యాజ్. ఇవాళ దానికి కనుక సక్రమంగా జరిగిపోతే, ఇప్పుడు ఏముంది ఆయన అక్కడ మినిస్టర్స్ క్వార్టర్స్ ఇవన్నీ, అందులో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కూడా కట్టుకోవడం ఎంతసేపు ఆయనకి. ఫస్ట్ యూ విల్ గెట్ రైడ్ ఆఫ్ దిస్, అంతే కదా, ఈ హౌస్. మీకు మళ్ళీ నేను చెప్తున్నా, ఆ లింగంనేని గెస్ట్ హౌస్, లింగంనేని చుట్టూ తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఎప్పుడైతే మొదలవుతాయో ఎప్పుడు ఈ క్రైసిస్ ఉంటాయి వాళ్ళకి, చూసుకోమనండి. ఇందులో మొమ్మటం కూడా లేదు. అది కూడా ఫస్ట్ దాంట్లో బయట రావాలంటే అక్కడ మోర్ యూ పర్సిస్ట్ ఇట్ విల్ రెసిస్ట్ అని ఒక ప్రోవర్బ్ ఉంటుంది, నేను ఎప్పుడు వాడుతూ ఉంటాను కూడా సార్. ఎప్పుడైతే ఆ కరకట్ట ఇల్లు చుట్టూ రాజకీయం నడుస్తున్నప్పుడు ఇంతదాకా, ఎందుకంటే గోకరాజు వాళ్ళు, ఈ మూలికల రాజకీయాలు వీళ్ళందరూ ఎన్నాళ్ళు బట్టి కట్టుకుని ఏడుస్తున్నా, ఎవడైనా మాట్లాడినాడు ఉన్నాడా? ఎస్ సార్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే కరకట్ట ఇవి స్టార్ట్ అయిపోయినాయి. అదంతా ఆ లింగంనేని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ పంద 2014లో కూడా ఈ లింగంనేని పరంగానే ఈ అమరావతి టెరిటరీ అనేది ఏర్పాటుకి అదంతా కర్త కర్మకి, దాని వైబ్రేషన్స్ మళ్ళీ పార్టీకి ఆయనకే చుట్టుకున్నది. ఇప్పుడు అదే దారిని పోయిన కంపను తగిలించుకుంటే ఏమవుతుంది అన్నదానికి ఇది ఒక తార్కం. అందుకని రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.